ఉండాలి కదా. అడవిశేష్ సినిమాలు అంటే మాత్రం ఒక వైవిధ్యంగా కనిపిస్తూ ఉంటాయి, కొత్తదంతో కనిపిస్తూ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ టేకింగ్ మేకింగ్ పరంగా కూడా ఎక్స్ట్రా లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అతని సినిమాలన్నీ ఒకలాగా ఉంటాయి. మ్యాక్సిమం పోలీసులు అంటే మేజర్ కాకపోతే ఏజెంటు ఇలా ఈ తరహా కైండ్ ఆఫ్ సినిమాల్లో అతను ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఆ జానర్ నుంచి దాటి డెకాయిట్ అనేటువంటి ఒక సినిమాతో కనిపించినట్టు మాత్రం చాలామంది ఇంట్రెస్టింగ్గా చూశారు, చాలా ఎగ్జైటింగ్తో చాలామంది చూశారు నిజానికి. అంటే ఆ టైటిల్ కింద ఉన్నటువంటి ఒక ప్రేమ కథ అనేటువంటి ఒక క్యాప్షన్ కూడా చాలా ఆకట్టుకుంటుంది, మెప్పించేలాగా కనిపిస్తుంది. దాంతోపాటు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెష్గా ఉన్నటువంటి కాంబినేషన్ కూడా బాగున్నట్టుగా చాలామంది భావించారు, ఆకట్టుకున్నారు. సో మరి ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది, ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. డెకాయిట్ మూవీ కథగా చూస్తే కనుక హరి ఒక అనాథ. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి పేరు సరస్వతి అలియాస్ జూలియట్ అని తను పిలుచుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య గాఢమైనటువంటి ప్రేమ కనిపిస్తూ ఉంటుంది, చాలా గొప్పగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. దాంతోపాటు తాను ఒక అనాథ అమ్మాయితో కూడా స్నేహంతో చేస్తూ ఉంటాడు హరి. ఈ ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం ఎలా ఉందనేది డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఒకానొక సందర్భంలో ఒక పండగ రోజు హరి జూలియట్ని కలవాలని చెప్పేసి గుళ్ళో కలుస్తూ ఉంటాడు. కలిసినప్పుడు ఆ అమ్మాయిని తనతో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళతో చూస్తూ ఉంటుంది. చూసినప్పుడు వాళ్ళిద్దరు కొంచెం కాపలాగా ఉంటుంది అనుకుంటుంది. అయితే ఆ జూలియట్ వాళ్ళ అన్న ఆ అమ్మాయిని చూడడం తర్వాత అతను చూసి కొంచెం కోపగించుకోవడం, ఆ కారణంగా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అఘాయిత్యం చేసేటువంటి ప్రయత్నంలో జూలియట్ వాళ్ళ అన్నని హరి చంపేస్తాడు. హరి చంపేసిన తర్వాత వెంటనే జూలియట్ చాలా కోపంగా మారిపోతాడు, చాలా కోపంగా చూస్తుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి జూలియట్ హరికి నాకెవరో తెలియదు, హరి అంత హంతకుడు, అమ్మాయిని రేప్ చేశాడు, మా అన్నను కూడా చంపేశాడని చెప్పేసి కూడా పోలీసులకు వాంగ్మూలం ఇస్తుంది. ఆ కారణంగా జైలు శిక్ష పడుతుంది హరికి. మరి నిజానికి జూలియట్కి హరికి మధ్య ఏం జరిగింది, హరి అంటే ఎవరో ఏంటి తెలియకుండా ఎందుకు చెప్తా ఉంది, నిజంగా అతనికి రేప్ జరిగిందా, సంఘటన నేపథ్యం ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఈ నేపథ్యంలో వచ్చేటువంటి కథనం ఏంటి, 13 ఏళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి హరి ఆ తర్వాత సడన్గా బయటకు వచ్చిన తర్వాత జూలియట్ని ఏం చేశాడు అనేది మాత్రం మిగతా కథలు చూస్తే తెలుస్తుంది మనకు. మామూలుగా చూస్తే ఈ కైండ్ ఆఫ్ కథలన్నీ కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగేటువంటి కథగా కనిపిస్తుంది. అంటే మనకు ఒక ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటుంది, ఇంకొక ఫ్రేమ్లో బ్యాక్ షాట్ కనపడుతూ ఉంటుంది, ఫ్రంట్ షాట్ కనిపిస్తూ ఉంటుంది, ప్రెజెంట్ సిచ్యుయేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో కనిపించేటువంటి కథగా ఈ కథనం చాలా చాలా బాగుంది, ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ కథల్ని ఎంచుకున్నటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే 2005లో మొదలైనటువంటి కథ 2021 వరకు సాగేటువంటి కథగా ఈ సినిమా కనిపిస్తుంది మనకు. ఆ కారణంగా 2005 నుంచి జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, 2021లో జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, నాన్ లీనియర్లో వచ్చేటువంటి కథనం కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే పరంగా ఇంట్రెస్టింగ్, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా అట్రాక్టివ్గా కనిపించేటువంటి స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, చాలా మెప్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేకి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కూడా ఏంటంటే ఆ టెక్నిక్ని కరెక్ట్గా ఫాలో అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో అయ్యారు కాబట్టి డెకాయిట్ సినిమాలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందని మాత్రం అర్థమవుతుంది. నిజానికి అడవిశేషు హరి పాత్రలో ఒదిగిపోయినటువంటి విధానం కావచ్చు, సరస్వతి అలియాస్ జూలియట్ క్యారెక్టర్లో మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయినటువంటి విధానం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఎక్కడ చిన్న ఎక్స్పోజింగ్ లేకుండా, చిన్న గ్లామర్ కనిపించకుండా ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, విద్వేషం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కోపం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఎలివేట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఒక రకంగా చూస్తే కనుక అడవిశేష్ కంటే కూడా మృణాల్ ఠాకూర్ కొంచెం అప్పర్ హ్యాండ్గా కనిపిస్తూ ఉంటుంది నటన పరంగా, అద్భుతమైనటువంటి నటన కనిపించింది. ఎందుకంటే ఒక సాధారణంగా చెప్తే కనుక అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా మృణాల్ ఠాకూర్ చూపించిందంటే మాత్రం అతిశక్తి లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆమె నటన కనిపిస్తుంది, ఆ స్థాయిలో ఆమె పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, ఆ స్థాయిలో తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. తన క్యారెక్టరేషన్ కావచ్చు, తన లుక్ కావచ్చు, మేకోవర్ కావచ్చు, ఇవన్నీ కూడా అడవిశేషుని డామినేట్ చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పుడు కూడా అడవిశేషు ఆమె తక్కువ చేసేటంటే తక్కువే కాదు. 13 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తను జూలియట్ మీద పగ తీర్చుకున్నట్టు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా తను మెల్లమెల్లగా జూలియట్ ఏం చేసింది, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి రిలేషన్ ఎలా ఉంది, జూలియట్ నిజంగా అతన్ని ద్వేషించిందా, కోపగించిందా, అందుకు కారణాలు ఏంటి అనేది మాత్రం మనకి తెరపైన కనపడేటువంటి విధంగా కనిపిస్తుంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా హరి జూలియట్ని ద్వేషిస్తూ జూలియట్ని కూడా ఒక పోలీస్ స్టేషన్లకు అప్పగించాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మెల్లమెల్లగా కరిగిపోతూ తన మీద ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను మాత్రమే చూపించినటువంటి విధానం కావచ్చు, ఆ ప్రేమ వల్ల తన ద్వేషాన్ని కూడా పక్కన పెట్టుకున్నటువంటి విధానం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నటువంటి విధానం. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి చాలా చాలా ట్విస్టులు, 10 మినిట్స్కో ట్విస్ట్, 10 నిమిషాలకో ట్విస్ట్, పావు గంటకో ట్విస్ట్, 20 నిమిషాలకో ట్విస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది సినిమా మనకు. మ్యాక్సిమం అంటే కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ మనం మిస్ అయినట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా కథలో ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, ఆ పాత్రలు వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, ఆ పాత్రల యొక్క ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా కనిపించేటువంటి విధానం మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆ కారణంగా డెకాయిట్ సినిమా చాలా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేసినటువంటి విధానం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టైటిల్ చివరిలో ఒక ప్రేమ కథ అని మాత్రం
చూపించారు. నిజానికి ఇది ఎగ్జాక్ట్గా ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథను చూపించినటువంటి విధానం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ తరహా ప్రేమ కథల్ని చూపించినటువంటి విధానం కావచ్చు, ఆ తరహా ప్రేమ కథలో ప్రజెంట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఆ స్క్రీన్ ప్లేలో కావచ్చు, లేకపోతే టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ఎక్కడ చిన్న డీవియేషన్ లేకుండా, ఎక్కడ ఆ కథనం పరంగా తప్పుకోకుండా, దూరంగా వెళ్ళిపోకుండా రాసుకున్నటువంటి విధానం కూడా చాలా 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 బాగుంది. ఎందుకంటే ఇంకా ఈ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ కూడా అయినటువంటి షనిల్ డియో చేసినటువంటి టేకింగ్ పరంగా చూస్తే ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే ఎడిటింగ్లో షార్ట్స్ కావచ్చు, లేకపోతే కట్ షార్ట్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ షార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. నిజానికి ఈ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఈ మధ్య కాలంలో మన సినిమాలో రాలేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఎడిటింగ్ కట్స్ కావచ్చు, ఎడిటింగ్ షార్ట్స్ కావచ్చు, ఆ షార్ట్స్లో ఉన్నటువంటి బ్యూటీ కావచ్చు, చాలా చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ కూడా అయినటువంటి షనిల్ డియో ఆ సినిమాటోగ్రఫీ పట్ల ఎక్స్ట్రాడినరీ కనిపించినటువంటి విధానం కావచ్చు, అతని సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యూటిఫుల్గా, పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా, యాప్ట్ అయ్యేలాగా చేసుకున్నటువంటి సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు. మొత్తంగా డైరెక్టర్గా అతని మార్కులు 100% కనిపిస్తే కనుక సినిమాటోగ్రాఫర్కి మార్కులు 100+50 కూడా వచ్చేటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అంత ఆ స్థాయిలో సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది. సంగీత పరంగా చూస్తే కనుక పాటలు భీమ్స్ సిసిరోలు అందించారు. భీమ్స్ పాటలు కూడా ఆల్రెడీ 2-3 పాటలు మనకి హిట్ అయిపోయాయి కాబట్టి భీమ్స్ సిసిరోలు మ్యాక్సిమం సక్సెస్ అయినట్టే. కాకపోతే నేపథ్య సంగీతంతో జ్ఞాని పరిచయం అయ్యాడు ఈ సినిమాతో. ఆ జ్ఞాని నేపథ్య సంగీతంతో అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ నేపథ్య సంగీతంతో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు, చాలా బాగా మెప్పించాడు. అంటే సినిమా మూడ్ని ఎలివేట్ చేసేలాగా, సినిమా మూడ్కు తగ్గట్టుగా, సినిమాలో హైలైట్స్ తగ్గట్టుగా, లేకపోతే లోయెస్ట్ పాయింట్స్ తగ్గట్టుగా కనిపించేలాగా నేపథ్య సంగీతంతో మాత్రం అద్భుతంగా అతను ఆకట్టుకున్నాడు, మెప్పించాడని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో ప్రొడ్యూసర్గా సుప్రియని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి చాలా రోజులు టైం తీసుకున్నారు. చాలా ఆల్మోస్ట్ 2 ఏళ్ల పాటు సినిమా చిత్రీకరణ సాగినట్టు కూడా ఆ కథలో ఉన్నటువంటి గొప్పదనం కావచ్చు, ఆ కథలో ఉన్నటువంటి డెప్త్ కావచ్చు, ఆ కథలో ఉన్నటువంటి గ్రేట్నెస్ కావచ్చు, వీటి వల్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా తను తీసుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, అటు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, మొత్తంగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. అయితే అనురాగ్ కశ్యప్ పాత్ర కాస్త ట్విస్ట్లా కనిపిస్తుంటుంది. పాత్ర పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది. అయితే ప్రకాష్ రాజ్కి ఈ పాత్ర పెద్ద కొత్తదేం కాదు, కానీ ఆ పాత్ర విధానం మాత్రం, అతను నటించినట్టు విధానం మాత్రం యాజ్ యూజువల్గా చాలా సూపర్గా ఉంటుంది. సో మిగతా పాత్రలు కూడా అనురాగ్ కులకర్ణి కావచ్చు, లేకపోతే మిగతా పాత్రలన్నీ కూడా చాలా చాలా కరెక్ట్గా పోర్ట్రే చేసినటువంటి విధానం. ముఖ్యంగా సునీల్ పాత్ర ఇచ్చినటువంటి ట్విస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే సునీల్ పాత్ర సాధారణంగా మొదలై అతను ఇచ్చినటువంటి ట్విస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయ్యేలాగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాని, ఒక మంచి ప్రేమ కథ లాంటి సినిమాని, అంటే లోపాలు ఉన్నాయంటే మాత్రం అక్కడక్కడ లోపాలు ఉన్నాయి, చాలా చాలా చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపాల పట్ల కొంచెం ఓవర్కమ్ దాటుకొని అక్కడ కొంచెం లోపాలు ఇక్కడ మైనస్ లాగా కనిపిస్తున్న టైంలో మళ్ళీ ఇమీడియట్గా ప్లస్ పాయింట్ కనిపించడం, ప్లస్ పాయింట్లోకి రావడం అనేది మాత్రం చాలా బాగుంటుంది అనేది మాత్రం ఒక రకంగా మనకు అర్థమవుతుంది మనకి. ఎందుకంటే మైనస్లు ఉన్నా కూడా మైనస్లు దాటుకుంటూ కనిపించినటువంటి కథనం మాత్రం ఆకట్టుకుంటుంది, మెప్పిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక డెకాయిట్ ఒక మంచి ప్రేమ కథ సినిమా చూసినట్టుగా అనుభూతి మనకు కల్పిస్తుంది. దాంతోపాటు అడవిశేష్ ఇచ్చినటువంటి ట్విస్ట్ కావచ్చు, అడవిశేష్ పాత్రతో ఇచ్చినటువంటి ట్విస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. చూస్తే డెకాయిట్ ఈ వారం ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమాగా మనకు క్లియర్గా తెలుస్తుంది.